ఒరే రాధా, ఆ. అమ్మాయిని ఏడిపించాలన్నా విక్రించాలన్నా నీకిదే ఆఖరి ఛాన్స్. ఆ 3 ముళ్ళు పడ్డాయనుకో, కృష్ణ పరాయివాడి పెళ్ళాం అయిపోతుంది. ఆ బుగ్గ చుక్క కూడా పెట్టమ్మా చెప్తాను. ఇప్పుడు చెప్పరా. కరెక్ట్ గా దిష్టి పెడితే ఎక్స్ట్రా చుక్క పెట్టినట్టుంది. ఊరుకుంటావంటే నువ్వు కూడా ఏదో ఒకటాను. వదినా, ఆ, బాబాయ్ గారు వచ్చారు. వస్తున్నా. అను కృష్ణ, నువ్వు అలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను. నేనేమైనా అంటే మాటకి మాట వెంటనే అనేదానివి. ఇప్పుడు నీ బాధకి నీ కన్నీళ్ళకి కారణం నేనేగా. నన్ను తిట్టాలనిపించట్లేదా? లేదు, నేనిప్పుడు ఆ కృష్ణని కాదు, మాటకి మాట సమాధానం చెప్పే కృష్ణ. నువ్వేం చేస్తే దానికి కౌంటర్లు వేసే కృష్ణ ఇప్పుడు నాలో లేదు. ఈ కృష్ణకి ప్రేమ కావాలి, అది నువ్వివ్వలేవు. నువ్వివ్వలేవు రాధా, నువ్వివ్వలేవు రాధా. ఏమే తలంబ్రాల పళ్ళెం పెళ్లి కూతురు గదిలో ఉంది, తీసుకురా. అలాగే. కృష్ణ, దుర్ముహూర్తం వచ్చేస్తుందట, త్వరగా బయలుదేరు. ఇవిగో, నన్ను ఆశీర్వదించు. దుర్ముహూర్తం వచ్చేస్తుంది, తీసుకో తీసుకో. నువ్వు వేసినవి అక్షింతలు అనుకుంటున్నావు కదూ? అవును. తలంబ్రాలు. తలంబ్రాలు పెళ్లి కొడుకు కదా వేస్తాడు. మరి నిన్ను ప్రేమించింది నిన్నే కదా? ఏమా ఏంటిది పెళ్లి కూతురు నడుతున్నారు? గమ్మున వెళ్ళండి. వెళ్తున్నాంగా. వెళ్ళండి. ఎందుకలా అరుస్తావు? పాపా నీకెందుకమ్మా ఎంత శ్రమ? నేనున్నాను కదా, ఈ వయసులో ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. థ్యాంక్స్ అండి. ఏమండి అలా చూస్తున్నారేంటి? తీసుకెళ్ళాలట. యజమానులు పనులు చేస్తుంటే డ్రైవర్లు చూస్తా ఉంటారు ఇక్కడ. ఎలా క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. అసలు యాలీస్ లేవు ఇక్కడ. త్వరగా తీసుకెళ్ళండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఒక సిగరెట్ ఉంటే ఇస్తారా? ఇదిగోండి. ఉంచుకోండి సార్. అదే చేతి అగ్గిపెట్టి ఇస్తారా? ఇది కూడా ఉంచుకోండి. అయ్యి బాబోయ్, ఏమడిగినా ఇచ్చేస్తున్నారు. మీ దగ్గర చాలా డబ్బు ఉన్నట్టుంది. డబ్బు లేదు, జబ్బు ఉంది, లంగ్ క్యాన్సర్. హాయ్ మమ్మీ. రామ్మా, మిస్డ్ యూ. టైంకి వచ్చావు. మీ బాస్ ఆనంద్ బాబు 5-6 సార్లు ఫోన్ చేశారు. ఆయన పెళ్ళట. కార్డు అక్కడ పెట్టాను, చూడు. ఇదేంటి, ఆనంద్ బాబుకి కృష్ణవేణికి పెళ్ళా? హలో హలో, ఆనంద్ బాబు ఉన్నారా? ఎవరూ లేరమ్మా, ఇవాళ పెళ్లి కదా, అంతా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయారు. మావయ్య
కొంచెం నన్ను జయ గార్డెన్స్ కి డ్రాప్ చేస్తావా? ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? మా బాస్ ఆనంద్కి శివప్రసాద్ గారు అమ్మాయి కృష్ణవేణికి పెళ్లి జరగబోతోంది. వెంటనే ఆపాలి. ఏ అవునే? కృష్ణవేణి పాండురంగారావు గారు అబ్బాయి రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. మా బాస్ తో కృష్ణవేణికి పెళ్లి జరగబోతుందంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ప్లీజ్ మావయ్య, వెంటనే ఆపాలి. కూర్చో. మావయ్య, నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టున్నావు. కరెక్ట్ రూట్ కి వెళ్తున్నారు. జయ గార్డెన్స్ కి దారి ఇటు కాదు, కార్ ఆపు. మావయ్య, కార్ ఆపు ప్లీజ్. మావయ్య, కార్ ఆపు. అసలేంటి మావయ్య నీ ఉద్దేశం? ఆ పెళ్లి జరగాలని. ఏంటి మావయ్య, శివప్రసాద్ గారు మమ్మీని చేసుకోలేదన్న పగతోనేగా నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఆయన మమ్మీని కాదని ఆస్తి కోసం వేరే అమ్మాయిని చేసుకుంటే తప్పు, కానీ స్నేహితుడి కోసం ఓ పేదింటి అమ్మాయిని చేసుకుంటే నీకెందుకు మావయ్య వాళ్ళ మీద పగ? నీ మీద మమ్మీ మీద అభిమానంతోటే ఇదంతా చేస్తున్నానమ్మా అనేదే నీ సమాధానం అయితే అలాంటి అభిమానం మాకు అక్కర్లేదు మావయ్య. ఈ పెళ్లి కనుక నువ్వు ఆపకపోతే నేను నీతో మాట్లాడడం ఇదే ఆఖరిసారి అవుతుంది. మా పాండు ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉంటాడండి. 1 సెకండ్. హలో సార్, రామచంద్ర గారు, నేను రామ్మోహన్ రావు మాట్లాడుతున్నాను. అయితే ముందు ఆ పెళ్లి ఆపండి, మిగతా విషయాలు నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఇదిగో, ఇంతవరకు నువ్వు వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయం చాలదనుకుంటున్నావా? అదిగా సార్, కృష్ణవేణి పాండవరావు అబ్బాయి ప్రేమించుకున్నారు. ముందు నువ్వు ఫోన్ పెట్టేవయ్యా. ఏమైంది మావయ్య? ఆ మాట నమ్మట్లేదమ్మా, సెల్ ఆఫ్ చేసినాడు. ఇప్పుడు ఎలా? ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. ఆ రామ్మోహన్కి మిమ్మల్ని ఇంకా దెబ్బ కొట్టడానికి వేరే దారి లేక ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. మీ అబ్బాయి కృష్ణవేణి ప్రేమించుకున్నారట, ఈ పెళ్లి ఆపేయాలట. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే వాళ్ళకే పెళ్లి చేసేవాళ్ళం కదా సార్. ఎలా రాదా? నాకు కృష్ణకి లవ్వా ఏవో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు సార్. విన్నారుగా? అయ్యా, అక్షంతలు తీసుకోండి. నువ్వు వేసినవి అక్షింతలు అనుకుంటున్నావు కదూ? తలంబ్రాలు. బాబు బాబు, అక్షంతలు తీసుకోండి. త్వరగా పోనీ మావయ్య. జీలకర్ర బెల్లం తీసుకో అమ్మా. తప్పమ్మా, అలా ఎడం చేయి పట్టకూడదు, కుడి చేయి పట్టాలి. ధ్రువంత ఒక్క నిమిషం ఆగమ్మా. ఇలా ముహూర్తం ముందు పెళ్లి ఆపటం తప్పో రైటో నాకు తెలియదు, కానీ నేను చేస్తున్నది ధర్మమే అని నాకు అనిపిస్తోంది. రామచంద్ర గారు, ఏంటి మీరు అంటున్నది? పాండురంగారావు,
పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తున్నామని మీరు సంతోషపడుతున్నారే గాని పెళ్లిపీటల మీద కూర్చున్న ఆ పిల్ల సంతోషంగా ఉందో లేదో మీరు గమనించారటయ్యా? అదేం లేదు రామచంద్రయ్య గారు, మా అమ్మాయి ఆనందంగానే ఉంది. ఏరా? అదే మీరు చేస్తున్న పొరపాటు. అమ్మా కృష్ణవేణి, నీ మనస్సాక్షిగా ఈ పెళ్లి నీకు ఇష్టమో లేదో చెప్పి ఆ తర్వాతే అతని తల మీద జీలకర్ర బెల్లం ఉంచు. రామచంద్ర గారు, అసలు ఏం జరిగిందండి? నిర్భయంగా చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? నిర్భయంగా చెప్పమ్మా. నీకు ఇష్టమేనా? దానికి ఈ పెళ్లి ఇష్టం లేదు బాబు. అమ్మా నానమ్మా విట్రా, నువ్వు ఉండరా, ఉండు. చెప్పేది ఇప్పుడు కూడా నేను నోరు తెరవకపోతే నా పెద్దరికానికి అర్థమే లేదు. అది కాదు నానమ్మా. నువ్వు కృష్ణవేణి ప్రేమించుకున్న సంగతి ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నావు, అంతే కదా? ఆ రోజు చెయ్య నీ చేతిలో వేసి ఒట్టు నా మీద వేసుకున్నానరా. వయసు అయిపోయిందని నేను పోయినా పర్వాలేదు, కానీ మీ ప్రేమకు అన్యాయం జరగకూడదురా, జరగకూడదు. సార్, మా నాన్న మాటలే పట్టించుకోకండి. కృష్ణకి పెళ్లి ఇష్టమే, నేను చెప్తున్నానుగా. దయచేసి ఈ పెళ్లి జరిపించండి ప్లీజ్. ప్లీజ్ ఈ పెళ్లి మాత్రం ఆపకండి సార్. నేను మీ కుటుంబానికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా మీ ఇద్దరూ మీ ప్రేమనే త్యాగం చేయాలనుకుంటున్నారు కదా. రామ్మ, ఇన్నాళ్ళు నేనే కోటీశ్వరుని అనుకున్నాను, కానీ ఇలాంటి బంగారం లాంటి పిల్లల్ని కన్నా మీరయ్యా కోటీశ్వరులు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు మా తల్లిదండ్రులు ఏమైపోతే మాకే, మా కుటుంబ గౌరవం ఏ గంగలో కలిస్తే మాకే, మా ప్రేమే మాకు ముఖ్యమని పారిపోతుంటే ఈ చిరంజీవులిద్దరూ మీకోసం, మీ సుఖం కోసం వాళ్ళ 100 ఏళ్ల జీవితం ముడుపు కట్టారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సార్ 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 రామచంద్ర గారు, ఐఎమ్ వెరీ సారీ రామ్మోహన్ రావు. మీరు ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు నేను సరిగ్గా... మీ అందరికీ నేను సారీ చెప్పాలి. 100 అబద్ధాలడైనా పెళ్లి చేయమన్నారు, కానీ నేను ఒక్క నిజం చెప్పి రాధాకృష్ణ పెళ్లి జరిగేలా చూడాలనుకున్నాను. ఇదే రోజు, ఇదే ముహూర్తానికి, ఇదే కళ్యాణ మండపంలో జరగబోయేది వాళ్ళ పెళ్ళేనయ్యా, అంతే కదమ్మా? ఏమండే, వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడుతుందని మనం ఎప్పుడో చెప్పాం, ఎవరో నమ్మలేదు. ఏం చేస్తాం, గెటప్కి బొత్తిగా వాల్యూ లేకుండా పోయింది.